ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనం దారిలో వెళ్తూ దారి తప్పిపోయి మనం చేరవలసిన డెస్టినేషన్ కాస్త లేట్ అయిపోతే లేట్ అయిపోయింది సారీ అని చెప్పేసి మనం ఆగిపోతాం. కానీ ఒక వ్యక్తి కేవలం 2 hours తన దారి తప్పిపోయి లేట్ అవడం వలన వండర్స్ సృష్టించాడు మిత్రమా. ఆ వ్యక్తి కోసం మీతో ఈ రోజు మాట్లాడబోతున్నాను. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. యునైటెడ్ స్టేట్స్ లో 2004 ఒక టాప్ మోస్ట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి తనకు ఒక ఇన్విటేషన్, ఒక ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ కోసం ఉండాలి. తన వైఫ్ కు ఫోన్ చేశాడు, నువ్వు డైరెక్ట్ గా డిన్నర్ పార్టీకి వచ్చేసి నేను కూడా ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తానని చెప్పేసి రాత్రి 8 గంటలకు చేరాలని చెప్పేసి వైఫ్ కు చెప్పాడు. ఎక్కడైతే డిన్నర్ పార్టీ జరుగుతుందో ఈయనకి ఆ ప్లేస్, ఆ ఏరియా తెలియకపోవడం వల్ల ఈయన ఏంటంటే అనుకోకుండా వేరే టర్న్స్ తీసుకోవడం వలన అనుకున్న టైంకి అక్కడికి చేరలేకపోయాడు. 8 గంటలకు డిన్నర్ పార్టీ అటెండ్ అవ్వాల్సిన మనిషి 10 o'clock వరకు కూడా అనుకున్న ప్లేస్ కు చేరలేకపోయాడు అనమాట. 10 o'clock చేరేటప్పటికి తన యొక్క వైఫ్ ఆల్రెడీ పార్టీ అటెండ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయింది. తనకు అక్కడున్న కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ డిన్నర్ కంప్లీట్ అయిందని చెప్పారు. తర్వాత అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితి ఏంటంటే ఆ వ్యక్తి ఇండియన్ అనమాట, వైఫ్ కూడా ఇండియన్. కనుక మన భారతదేశంలో తెలుసు, మన భారతీయ ఫ్యామిలీస్ లో తెలుసు కదా భర్తకి ఎలాగ ఉంటుందో, చటాపట అలాగే గట్టిగిచ్చుకుంది ఆమె. అతను మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు అనమాట. సర్లే ఆయన ఊరుకోలేదు. ఆయన వెంటనే ఆఫీస్కి వచ్చేసాడు అనమాట. అదే రాత్రి ఆయన ఆఫీస్కి వచ్చేసాడు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఆయనకి. నెక్స్ట్ డే టీం అందరినీ పిలిచాడు, ఒక మీటింగ్ పెట్టాడు అనమాట. మనం ఎలాగైనా సరే ఒక సిస్టమ్ ని కనుగోవాలి. ఏంటి అనేసి అంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకంటూ ఒక గైడ్ ఎప్పుడు వాళ్ళతో ఉండేటట్టు మనం ఒక డిజైన్ చెయ్యాలి అని అన్నారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదనమాట. 2004లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి చాలా కష్టపడి అన్ని ఎఫర్ట్స్ పెడితే మనకు ఒక గైడ్ గా ఉండాలని చెప్పేసి క్రియేట్ చేసిందే మనకి గూగుల్ మ్యాప్ ఈ రోజు అనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు, సుందర్ పిచాయ్. గొడవ పెట్టుకుంది ఎవరో కాదు, ఆయన యొక్క వైఫ్ అంజలి అనమాట. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన డిస్కషన్ వల్ల ఆయన ఆ రోజు నైట్ వచ్చేసి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత 2004 నుంచి ప్రయత్నిస్తే 2005 కల్లా గూగుల్ మ్యాప్ ఒక చిన్న రూపం పొందుకుందనమాట. అక్కడ కొన్ని నెలల తర్వాత అది యూకేలో లాంచ్ చేశారు. అలా గూగుల్ మ్యాప్ లాంచ్ చేస్తూ 2010 కల్లా ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా ఇవన్నీ చేసుకుంటూ, ఇండియా, ఇటలీ ఇవన్నీ చూసుకుంటూ రమారమి ఈ రోజు కొన్ని 100లకు పైగా దేశాల్లో గూగుల్ మ్యాప్ తన సామ్రాజ్యాన్ని సృష్టించేసింది మిత్రమా. అది ఒక గైడ్ లా ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమై నడుస్తుంది అనమాట. కేవలం చిన్న డిస్కషన్, చిన్న మిస్టేక్, ఒక డిన్నర్ పార్టీకి వెళ్తే లేట్ అయితే ఏమైపోయిందని చెప్పేసి ఆ రోజు కానీ సుందర్ పిచాయ్ ఆగిపోయి ఉంటే మాత్రం ఈ గూగుల్ మ్యాప్ మనం ఈరోజు చూడలేమన్నమాట. కానీ ఆ ఒక్క చిన్న విషయాన్ని ఆయన ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే, నాతో జరిగిన ఈ తప్పు ఎవరి జీవితంలో జరగకూడదు అన్న సోషల్ కాన్షియస్నెస్ వలన ఆయన అంత సక్సెస్ ని గూగుల్ మ్యాప్ ద్వారా పొందగలిగారు అనమాట. సుందర్ పిచాయ్ గారి కోసం నేను ఎక్కువ చెప్పనవసరం లేదు. హౌ సక్సెస్ఫుల్ హీ ఈజ్ అన్నది అది పక్కన పెట్టండి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ విషయానైనా సరే టేక్ ఇట్ ఈజీగా, లెట్ ఇట్ బి అన్న మాత్రం తీసుకోవద్దు. చిన్న విషయాల నుంచి కూడా ఒక పెద్ద అచీవ్మెంట్స్ మనం ఈ ప్రపంచంలో సాధించవచ్చు అనమాట. ఒక లీడర్ యొక్క మైండ్ సెట్ మనకు ఉండాలి. నేను ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఇంకొకరు ఫేస్ కాకూడదన్న లీడర్షిప్ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వండర్స్ సృష్టిస్తారు మిత్రమా. వన్స్ అగైన్ మనందరి తరఫున we congratulate the great leader Sundar Pichai from our India. We are very proud of him. Thank you very much for your valuable time. Bharat Mata ki Jai.